హలో అండి, నమస్కారం ప్రతి ఒక్కరికి, మన ధర్మవరం వాసులకి మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. నేను ఈరోజు మరూరు గ్రామం నందు వెలిసిన శ్రీ గుండు హనుమంతరాయ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నానండి. ప్రతి ఒక్కరూ ఈ స్వామివారిని దర్శించుకోండి. మరూరు ప్రాంతానికి ఎవరైనా వచ్చిన వారు మరియు ఈ ప్రాంతాల వారిగా వెళ్తున్న వారు చూడండి, ఈ మార్గం చూపిస్తున్నాను చూడండి. నా బ్యాక్ సైడ్ వెళ్ళే మార్గంలో మరూరు నుండి రాంపురం వెళ్ళే మార్గం అండి, ఇది రోడ్డు మార్గము. ఈ రోడ్డు మార్గంలో నుంచి వెళ్తే మనకు ధర్మవరం కూడా మనకు దారి అండి ఇది. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇక్కడ విశిష్టత చరిత్ర ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడైతే చూడండి చాలామంది వచ్చారు. ఇక్కడికి అయ్యప్ప స్వామి మాల ధరించారు చాలామంది. వారి ఏ ఊరో కూడా ఇంకా తెలియదు, నాకు అడుగుతాను. స్వామిలో చెప్పండి, మీది ఏ ఊరు, ఏ ప్రాంతం నుంచి వచ్చినారు ఇక్కడికి? ఏ ఊరు మీది? హైదరాబాదా? ఇక్కడికి వచ్చిన కారణం, ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. శబరిమల పాదయాత్ర చేస్తున్నారా? పేరు చెప్పండి, గట్టిగా చెప్పండి. మహేశ్వరం నుండి శబరిమల పాదయాత్ర కార్యక్రమము చేస్తున్నాం స్వామి. తెలంగాణ భాగంగా మేము హనుమంతరాయ స్వామిని దర్శించుకున్నాము. ఓకే, చూడండి వీరు హైదరాబాద్ నుంచి ఇక్కడి పాదయాత్రగా ఎంతమంది వచ్చారు మీరు బ్యాచ్? 55 మంది. మొత్తం 55 మంది పాదయాత్రగా శబరిమలకి వెళ్తున్నారండి ప్రతి ఒక్కరూ. అలాగే వారికి ఒక వాహనం కూడా ఉంది, ఐచర వాహనము. ఆ వాహనం ముందు ఎక్కడైనా కానీ వారు ప్రయాణం చేసేటప్పుడు ఒక చోట ఆపి అక్కడ భోజన సౌకర్యం కానీ వారికి సేవ తీసుకొని, అలాగే ఇక్కడ ఏమైనా టెంపుల్స్ ఉన్నా కూడా అక్కడ దర్శించుకొని కూడా వెళ్తున్నారు వీరంతా, చూస్తున్నారు కదండి. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి, గుండు హనుమంత స్వామి ఆంజనేయ స్వామిని ఇక్కడ విశేషంగా చరిత్ర ఏముందనేది ఈ పూజారి గారిని కూడా మరియు వారిని అడిగి తెలుసుకుందాము రండి. చూస్తున్నారు కదండి, శ్రీ ఆంజనేయ స్వామి గుండు హనుమంతప్ప అంటారంట. ఈ స్వామి పేరు చూసినారు కదా, చాలా అద్భుతంగా ఉంది విగ్రహము. ఇది స్వయంభూ విగ్రహం అండి, స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి. ఈ దారిలో వెళుతున్నప్పుడు ఇక్కడ రాంపురము గ్రామం నందు శ్రీనివాస్ గారు ఇక్కడ రాంపురం నుంచి అనంతపురం చదువుకుంటే వెళుతూ రోజు ప్రతి సంవత్సరము ఇక్కడ గుండెకి డ్రాయింగ్ వేసేవారు. ఆయన చదువు అంతా అయిపోయిన తర్వాత ఆయన కరెంట్ ఏఈగా పోస్ట్ వచ్చింది. కరెంట్ ఏఈ పోస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ధర్మవరం నందు ఇది మారా అక్కడ వడ్డేవతంతో వచ్చి ఇక్కడ 41 రోజులు స్వామిని చెక్కినారు. ఆ తర్వాత స్వామి వారికి చిన్నగా రేకుల సెట్ వేసినారు. వేసిన తర్వాత ఆయనకి ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏడీగా ప్రమోషన్ వచ్చింది. ఏడీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇక్కడ గుడిని ప్రతి సంవత్సరము నవ్యానికి సీతారామ కళ్యాణము, అన్నదాన కార్యక్రమము, రాత్రి డ్రామాను ప్రతి సంవత్సరము పూజా కార్యక్రమాలందు నిర్వహించబడింది. ఇక్కడ ప్రతి శనివారము ఆక పూజలు, అభిషేకాలు చేయబడింది. ఇంకా త్వరలో అన్నదాన కార్యక్రమం నందు చేయబడును. ప్రతి శనివారము మధ్యాహ్నం 1 గంటకి అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టాలని అనుకుంటున్నాం. కమిటీ రేపు వారంలో కానీ మళ్ళా వారంలో కానీ అందరూ మాట్లాడి, గుడి కమిటీ వాళ్ళు అందరూ మాట్లాడి అన్నదాన కార్యక్రమం నందు మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తాదులు ఎవరైనా కానీ ఈ స్వామివారిని దర్శించుకొని వెళ్తే ఇక్కడ ఏమేమి జయింపులు జరుగుతాయో అవి కూడా చెప్పండి. ఇక్కడ రండి. ఇక్కడైతే స్వయంభూ కాబట్టి చాలా పౌరు స్వామి. ఎవరైతే కళ్యాణం కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యాలు కానీ ఎవరైనా కానీ ఇక్కడ చాలా మందికి ధర్మవరం, కొత్తపేట నుంచి వస్తారు భక్తులు. వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా మందికి ఆరోగ్యం పరంగా కానీ, కళ్యాణ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఏ పరంగా కానీ చాలా మందికి నెరవేరినాయి. స్వామివారికి ఒక దాత గద 70,000 గద ఉద్యోగం వచ్చింది. ఆ భక్తునికి వచ్చింటే 70,000 ఇక్కడ ఇచ్చి స్వామివారికి గడ్డ చేపించిన. ఇంకొక ఆయన భక్తుడు కిరీటము చెయ్యి, ఆయనకి ఏదో కోరిక, ఎవరో డబ్బులు ఇవ్వాల్సింటే వడ్డీ ఇట్లా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆయనకి గురుకు చెల్లించినారు. స్వామివారికి చెయ్యి, హస్తము ప్లస్ కిరీటం సమర్పించినారు. అట్లాగా ప్రతి భక్తుల్లోకి ఇలా దర్శించుకున్న వారికి చాలా మంచి జరిగినాయి. ప్రతి ఒక్కరూ బాగా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆయు ఆరోగ్యాలతో, ఉద్యోగాలతో
కళ్యాణం కానీ ప్రతి ఒక్కరికి నెరవేరినాయి. వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు చెప్పినారు, స్వామి ఈ విధంగా మాకు ఈయన మంచి చేసినాడు కారణం మేము వచ్చి ఆకుపూజలు అభిషేకాలు చేయిస్తాం స్వామి అని నాతో వచ్చి చెప్పుకున్నారు, చేయించినారు. ఈ స్వామి ప్రత్యేకతలు ఏమి, మహిమలు ఏమి ఇక్కడ ఈ దేవాలయంలో? ఈ స్వామివారి మీరు చూసినటువంటివి ఏమైనా? నేను చూసిన తర్వాత నేను ఇక్కడ చేయబట్టి 9 సంవత్సరాలు అవుతుంది మంచిగా పని చేయబట్టి. నేను 9 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ దర్శించుకునే వాళ్ళందరికీ కోరికలు నెరవేర్చినాయి. వచ్చే వాళ్ళు మళ్ళా అభిషేకాలంట, చిన్న చిన్న కోరికలు ఏదో 2 తొలాలు 3 తొలాలు గొడుగులంట ఇట్లా ఇచ్చి స్వామివారిని దర్శించుకొని పోయినారు. వాళ్ళకు బాగా జరిగింది. ప్రతి ఒక్కరికైతే ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకుంటే వారు అనుకున్న పనులు అయితే సక్రమంగా నెరవేరుతున్నాయని ఇక్కడికి వచ్చిన భక్తాదులు కూడా ఈ స్వామివారికి కూడా చెప్పుకొని, అలాగే ఈ స్వామివారికి కిరీటము ఆయన హస్తంకి ఉంది చూడండి, వెండి ఈ 2 భాగాలు చెయ్యికి ఉండేది విగ్రహం కిరీటము మరియు గద భక్తాదులు చేపించడమే అని పూజారి గారి మాటల్లోనే తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరూ మరూరు గ్రామానికి వచ్చిన చిన్న కదరయ్య స్వామిని మరియు శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని వెళ్ళాలని నేను కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోని చూడండి, స్కిప్ చేయొద్దండి. ఫుల్ వీడియో చూస్తే ఏవైనా కానీ దేవాలయాలు మహిమలు కానీ ఇక్కడ ఉన్న భక్తాదులు ఏం చేపించినవి కూడా ప్రతి ఒక్కటి మీకు తెలుస్తాయండి. ఎవరైనా కానీ దర్శించుకోకపోతే దర్శించుకోండి. శ్రీ ఆంజనేయ స్వామిని గుండు హనుమంతప్ప అంటారంట, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ స్వామి చరిత్ర ఇంతేనండి. మరియు నెక్స్ట్ వీడియోలో కలుగుతాము. అలాగే ఈ స్వామి వారు ఇంకో మాట చెప్తున్నారు, వినండి. చాలా పూర్వీకులు హనుమంతులైన గుండ్రు అనేవాళ్ళు. అంటే ఇక్కడ మరో గ్రామం కావచ్చు, పర్వదేవరపల కావచ్చు, ఇక్కడ రాంపురం కావచ్చు, ఇక్కడ చాపట్ల కావచ్చు. ఇట్లా అప్పటికి ఇక్కడ రోడ్డు లేదు, రోడ్డు అప్పుడు ఇక్కడ పోవాలంటే సాయంత్రం 3 గంటల వరకే టైమింగ్. 3-4 అయిందంటే ఇక రోడ్లో పోయేవాళ్ళు లేరు. ఎందుకు అట్లా అంటే అప్పటికి రోడ్డు లేదు, తాస్ రోడ్ లేదు, కార్ రోడ్డు అంత చెట్లు, కంపు చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు పోయేదానికి లేదు. అందున ఈ గుడి గుడి కట్టిన తర్వాత మన ఎమ్మెల్యే వరదాపురం సూరి గారు ఈ రోడ్డు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించినారు. ఆ రోడ్డు వేయించిన తర్వాత ఈ రోడ్డు 24 అవర్స్ భక్తులు కానీ ఇట్లా రైల్వే స్టేషన్ కి పోయేవాళ్ళు కానీ చాలా దగ్గర రోడ్డు ఇది. ప్రతి ఒక్కరు ఇచ్చారు. మార్గం అయితే చాలా బాగుందని స్వామివారు చెప్తున్నారండి. ప్రతి ఒక్కరు ఈ స్వామివారిని దర్శించుకోండి. శ్రీ ఆంజనేయ స్వామి గుండు హనుమంతప్ప అంటారు. చాలా మహిమలు ఉన్న దేవాలయం అండి ఈ దేవాలయం మాత్రం. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా మరియు మరూరు గ్రామమునందు వెలిసిన శ్రీ గుండు హనుమంతప్ప ఆంజనేయ స్వామి దేవాలయం ఇదేనండి. స్వయంభుగా వెలిసిన దేవాలయం ఇది. చూస్తున్నారు కదండి. ప్రతి శనివారం ఇక్కడ నిత్య పూజ మరియు అన్నదానం కూడా ఇక్కడ ఎవరైనా భక్తాదులు వచ్చిన వారు ఇక్కడ భోజనం స్వామివారిని దర్శించుకొని అలాగే ఇక్కడ తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని వెళ్ళవచ్చండి. చూడండి. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం వాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుభ్యో నమః. పరాభవం గణాత్మకం గణపతిం భవన్ కవి కవినమవస్త్రం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాధిపతే బ్రహ్మ శివోऽస్య సదాశివం. శ్రీ సీతారామ సమేతస్య శ్రీ ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ధూపం దర్శయామి, ధూపదీపానం సమర్పయామి, నానావిధప్రవృత్తాం సమర్పయామి, షోడోపచార పూజాం సమర్పయామి. హరావం త్రవేవ లగ్నం తదనో భగవంతు తారాబలం దైవబలం విద్యాబలం గౌరస్వామి. హరావం జంబో దివ్యవర్త వర్షవర్త కండే మేరో దక్షిణ విభాగే శ్రీశైల ప్రదక్షే హరహర సముద ఆసనవర్ధన వ్యవహరిచంద్రవన స్వస్త శ్రీ గోధృణామ సంవత్సరస్య కార్తీక మాసే ఉత్తరాయణే శనివాసరస్య అష్టమి శుభనక్షత్రే శుభయోగే శుభకరణాయిక్యం. గుడిగంటి గోత్రో భవస్య రమేష్ నామదేవస్య దశ ధర్మపత్ని యశోదమ్మ నామదేవస్య యశ్వంత్ నామహ్యం జయంత్ నామహ్యం వెంకటేష్ నామహ్యం సరోజమ్మ నామహ్యం
అలాగం అలాగం ప్రకృతి బాలాఖ్య మస్తేయ విజయాయ ఆరోగ్య ఐశ్వర్య విజయత్వం మమదాతకాముఖ పురుషానందే సీతారామ సమేతస్య శ్రీ ఆంజనేయ స్వామి దేవతాగ్రవర్చక నమస్కార పూజాం సమర్పయామి శ్రీరామ రామ రామేతే రమే రమే మనోహరమే సహస్రనామం తత్తుల్యం రామనామం వరాననే మనోజవం మార్తద్రవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతియే నమః ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం బాలర సదా సభాసు రామదూతం నమో నమామ్యహం నమస్తే నమస్తే వాయుపుత్ర నమస్తే 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 వాయుపుత్ర నమస్తే 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 సదా బ్రహ్మచారి నమస్తే ఓం శ్రీ శ్రీ వరసిద్ధ వినాయక శ్రీ ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః అర్చన ప్రదక్షిణ నమస్కార పూజాం సమర్పయామి ఆంజనేయ స్వామిని సేవ గోవింద లక్ష్మీ రమణ గోవింద సేవ గోవింద విఘ్నేశ్ महाराज के जय राम भक्त हनुमान के जय राम भक्त हनुमान के जय सीताराम लक्ष्मण के जय सीताराम लक्ष्मण के जय ओम सर्वे जनो सुखिनो भवन्तु ओम सर्वे जनो सुखिनो भवन्तु ओम तस्मै श्री गुरुभ्यो नमः ओम तस्मै श्री गुरुभ्यो नमः ओम शांति 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 जय श्री राम జై శ్రీరామ్. మొత్తానికైతే పూజ అయితే అయిపోయిందండి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో. మరియు ఇక్కడ దేవాలయం చూడండి, ఇది రోడ్ అండి. మరూరు నుంచి వస్తే నా బ్యాక్ సైడ్ కనపడుతుంది చూడండి. మరూరు నుంచి వస్తే ఈ విధంగా ఫ్రంట్ సైడ్ నుంచి ధర్మవరం వెళ్ళే మార్గం అండి. రాంపురము, అలాగే ధర్మవరం రైల్వే స్టేషన్, తారక రామాపురం అండి. మరియు ఇక్కడ ఈ దేవాలయం గురించి మొత్తం అంతా స్వామివారు చెప్పారు కదండి పూజారి గారు. చూడండి దేవాలయ ప్రాంగణం అయితే ఈ విధంగా ఉంటుంది. స్వయంభూ ఆంజనేయ స్వామి దేవాలయం అండి ఇది. చూస్తున్నారు కదండి, ఈ దేవాలయం ప్రాంగణం అయితే ఇదండి. ధ్వజస్తంభం అండి ఇది, ధ్వజస్తంభం. ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్నామండి. చూడండి, చాలా చిన్న దేవాలయం అని అనుకోవద్దండి, చాలా మహిమగల దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి. ప్రతి ఒక్కరూ మీరు విజిట్ చేయండి, చాలా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకునే వెళ్ళాలండి. ఈ మార్గంలో వెళితే చాలా మంచి జరుగుతుంది. ఓకేనండి.